స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు మంచి ప్రాఫిట్ లభిస్తుంది. మరియు మంచి కంపెనీలను గుర్తుపట్టాలంటే మనకు ప్రతి కంపెనీలో అనేక విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. దీనిలో ఈపీఎస్ ఒకటి. దీన్ని ఎర్నింగ్ పర్ షేర్ అని కూడా అంటారు. సో మనం ఈరోజు ఈపీఎస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈపీఎస్ అంటే ఏమిటి, దీన్ని మనం ఎలా లెక్కిస్తాము, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, దీని యొక్క లాభాలేంటి వంటి విషయాలు తెలుసుకుంటాము. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్ లో తెలుసుకుంటారు. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. ఎర్నింగ్ పర్ షేర్ ఈ పేరులోనే ఉంది. ఒక కంపెనీ ఒక షేర్ పై ఎంత సంపాదిస్తుంది. ఈపీఎస్ అనేది ఒక నంబర్. ఇది ఒక కంపెనీ ఒక నిర్ధారిత సమయంలో తన ప్రతి షేర్ పై ఎన్ని రూపాయల ప్రాఫిట్ ను ఆర్జిస్తుందో సూచిస్తుంది. ఇన్వెస్టర్ల కొరకు ఈపీఎస్ నంబర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్ పవర్ ని తెలియజేస్తుంది. ఏ కంపెనీ యొక్క ఎర్నింగ్ పవర్ ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అంతే ఎక్కువగా పెరుగుతుంది. ఈపీఎస్ ని ఎలా లెక్కిస్తారో చూద్దాం రండి. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ యొక్క నికర లాభం బై ఆ కంపెనీ యొక్క షేర్ల సంఖ్య. ఇక్కడ నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ అనే ఒక కంపెనీ యొక్క నికర లాభం ఒక సంవత్సరంలో 100 కోట్లు. అలాగే ఆ కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్య 10 కోట్లు అనుకుంటే ఆ సంవత్సరం ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు బై 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 10. అనగా ఏబీసీ కంపెనీ యొక్క ఈపీఎస్ ఆ సంవత్సరానికి 10 అవుతుంది. చాలా కంపెనీలు తమ యొక్క లాభంలో కొంత పార్ట్ను తమ షేర్ హోల్డర్స్కి ఇస్తాయి. దీన్నే డివిడెండ్ అంటారని ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం. డివిడెండ్కి సంబంధించిన పూర్తి సమాచారం ఆ వీడియోలో ఉంది. ఒకవేళ చూడకపోతే మీరు వెళ్ళి చూడొచ్చు. ఒక కంపెనీ ఆ సంవత్సరంలో డివిడెండ్ ఇచ్చినట్లయితే ఆ సంవత్సరం ఈపీఎస్లో కొంచెం తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ కంపెనీ తమ షేర్ హోల్డర్స్కి 5 కోట్ల రూపాయల డివిడెండ్ ఇస్తే అప్పుడు ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు నికర లాభం మైనస్ డివిడెండ్ బై ఆ కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్య. అంటే ఇక్కడ నికర లాభం 100 కోట్లు మైనస్ 5 కోట్లు బై 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 9.5. ఈపీఎస్ ఫార్ములాలో మనం చూడొచ్చు, ఒక కంపెనీ యొక్క ఈపీఎస్ కు మరియు ఆ కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్యకి వ్యతిరేక సంబంధం ఉంటుంది. దీని అర్థం, ఒకవేళ కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్య పెరిగితే ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ తగ్గుతుంది. ఒకవేళ కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్య తగ్గితే ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ పెరుగుతుంది. కంపెనీలు తరచుగా తమ షేర్లను బైబ్యాక్ చేస్తాయి. దీనివల్ల మార్కెట్లో ఆ కంపెనీల యొక్క మొత్తం షేర్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల ఈపీఎస్ పెరిగిపోతుంది. అదే దాదాపు అన్ని కంపెనీలు తమ ఎంప్లాయీస్కి ఈసాప్స్ అని మరియు పెద్ద ఇన్వెస్టర్లకి వారెంట్స్ మరియు కన్వర్టేబుల్ సెక్యూరిటీస్ని జారీ చేస్తాయి. ఇక్కడ ఈసాప్స్ను మరియు కన్వర్టేబుల్ సెక్యూరిటీస్లను కామన్ షేర్లుగా మారుస్తారు. దీనివల్ల మొత్తం షేర్ల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఈపీఎస్ తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తరచుగా ఈపీఎస్తో పాటు డైల్యూటెడ్ ఈపీఎస్ను కూడా లెక్కిస్తారు. డైల్యూటెడ్ ఈపీఎస్లో మనం మొత్తం షేర్ల సంఖ్యతో పాటు అన్ని రకాల కన్వర్టేబుల్ షేర్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కొరకు, ఏబీసీ కంపెనీ యొక్క ఈ సంవత్సరపు నికర లాభం 100 కోట్లు, ఈ సంవత్సరపు డివిడెండ్ విలువ 5 కోట్లు మరియు కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్య 10 కోట్లు. దాంతోపాటు ఆ కంపెనీ యొక్క మొత్తం కన్వర్టబుల్ సెక్యూరిటీస్ 2 కోట్లు అయితే అప్పుడు ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు మైనస్ 5 కోట్లు బై 10 కోట్లు ప్లస్ 2 కోట్లు అనగా 7.92 రూపాయలు. ఈ ఈపీఎస్నే డైల్యూటెడ్ ఈపీఎస్ అని అంటారు. ఇప్పుడు ఈపీఎస్ యొక్క ఉపయోగాల గురించి చర్చించుకుందాం. ఈపీఎస్ ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్ పవర్ని తెలియజేస్తుందని చూసాం. అందువలనే ఇన్వెస్టర్స్ హై ఈపీఎస్ ఉన్న కంపెనీలనే ప్రిఫర్ చేస్తారు. దాంతోపాటు కంపెనీ యొక్క పిఈ రేషియోను లెక్కించడానికి కూడా ఈపీఎస్ని ఉపయోగిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కేవలం ఒక సంవత్సరం యొక్క ఈపీఎస్తో ఏదేని కంపెనీకి సంబంధించి పూర్తి విషయాలను సేకరించలేం. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఏదేని కంపెనీ ఏ విధంగానైనా ప్రాఫిట్ని ఆర్జించవచ్చు. దీనివలన దీని యొక్క ఈపీఎస్ అధికంగా ఉండొచ్చు. కావున ఏదేని కంపెనీ యొక్క 3 లేదా 5 సంవత్సరాల ఈపీఎస్ను చూసినప్పుడే ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ సరైన విధంగా ఉపయోగపడుతుంది. ఏదేని కంపెనీ తన ఈపీఎస్ను ప్రతి సంవత్సరం పెంచుకుంటున్నది అంటే ఆ కంపెనీ ఒక మంచి కంపెనీ అవుతుంది.
సో ఇది ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్కు సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మనం ఈపీఎస్ అంటే ఏంటి, దీన్ని ఎలా లెక్కిస్తారు, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది మరియు దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.